కరెక్ట్ మెడికేషన్ కావాలంటున్నారు కదా, అసలు ఇది వచ్చింది పిల్లల్లో ఉంది అని ఎట్లా తెలుసుకోగలం? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో మోస్ట్లీ నేను మోస్ట్ కామన్ క్యాన్సర్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని చెప్తున్నాను కాబట్టి దాని గురించే చెప్తాను. ఎందుకంటే ఒక 100 పీడియాట్రిక్ అంటే ఇప్పుడు నార్మల్గా అడల్ట్స్ని లేకుంటే పిల్లల్ని అందరు కలిపి ఒక క్యాన్సర్ పేషెంట్స్ ఒక 100 మందిని పెట్టే ఒక 2-3 చిల్డ్రన్ ఉంటారని చెప్పాను. అలా కాకుండా 100 చిల్డ్రన్ తీసుకొని క్యాన్సర్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ ద చిల్డ్రన్ హూ ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్ తీసుకుంటే దాంట్లో 90% ఆఫ్ ద కేసెస్ ఇదే ఉంటుంది, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. సో దాన్నే మనం మేజర్గా చెప్దాం ఇక్కడ. సో ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ మోర్ కామన్ కాబట్టి సో వీళ్ళల్లో ఏంటంటే అమ్మా మనకి డైరెక్ట్గా ఏమవుతుందంటే సో ఫీవర్ తరచుగా రావడం అర్థమవుతుందా. సో తర్వాత ఇంకేంటంటే బాడీ అంటే బాగా వీక్గా అయిపోవడం పిల్లలు, సో వెయిట్ లాస్ అయిపోవడం, దాని తర్వాత ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవ్వడం, అంటే ముక్కులో నుంచి కానీ చిగుర్లలో నుంచి కానీ ఇలా బ్లీడింగ్ అవ్వడం అర్థమవుతుందా. సో ఇలాంటివన్నీ అంటే చిన్న పిల్లల్లో వచ్చేసరికి పెద్దవాళ్ళలాగా అన్నీ మనం చూడలేమన్నమాట. సో వాళ్ళు తరచుగా చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఏం చేస్తారు ఇవన్నీ కనుక్కోలేము కదా మనము. వాళ్ళు ఫీడింగ్ ఉండదు, వాళ్ళకు ఫీడింగ్ ఉండదు, చైల్డ్ యాక్టివ్గా ఉండదు, ఓకేనా. సో ఎప్పుడూ స్లీపీగా ఉండడము అర్థమవుతుందా, ఇరిటబుల్గా ఉండడము, తరచుగా ఇంకా క్రై చేస్తూనే ఉండడము అర్థమవుతుందా, యాక్టివ్గా ఉండకపోవడము, ఫీడింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటి ఫీవరిష్గా ఉండడం. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనం ఏమైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి కౌంట్స్ అనేవి అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. సో WBC అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అంటే మనకి బ్లడ్ సెల్స్ మీకు మోస్ట్లీ ఎలా చెప్పాలంటే మనకి బ్లడ్లో WBCs రెడ్ బ్లడ్ సెల్స్ అనేది 2 రకాల కణాలు, ఇంకోటి ప్లేట్లెట్స్ అనేది 3 రకాల కణాలు ఉంటాయి. సో ఈ లుకేమియా అనేది ఏంటంటే ఈ WBCs ఎక్కువగా మల్టిప్లై అయిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్ అనమాట. సో మనకి అది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తేనే ఈ WBCs అనేవి చాలా పెరిగినట్టు తెలుస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గిపోయి ఉంటాయి. సో HB అనేది బాగా తగ్గిపోయి ఉంటుంది. HB తగ్గిపోవడం వల్ల మనకి వీక్నెస్ అనేది ఉంటుంది.